వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వైసీపీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అటు గొల్లబాబురావు సైతం వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణులను షాక్ కు గురిచేస్తున్నాయి. ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తేదీన రాజీనామా చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. వేరే పదవుల్లో ప్రయోజనాలు లేక డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఏపీ రాజకీయాల్లో వైసీపీకి సంబంధించి ఒక పెద్ద బాంబు వెళ్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైసీపీలో నంబర్ 2 గా చెప్పుకునే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఇది వైసీపీ ఎదురు చెప్పగా చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీలు ఒక్కొక్కరుగా రాజ్యసభకు సంబంధించిన వ్యక్తులు ఒక్కొక్కరుగా పార్టీ పెడుతున్నారు. గత కొద్ది రోజులు అధికారం పోయిన తర్వాత, అంటే వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైన కొత్తలో 3 ఎంపీలు వైసీపీని వీడారు. దాంట్లో ముఖ్యంగా మోగినేని వెంకటరమణ కావచ్చు, అదేవిధంగా ఆర్ కృష్ణ కావచ్చు, అతనితో పాటు బీద మస్తాన్రావు. ఈ 3 కూడా రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేశారు. ఈ క్రమంలో సజావుగా జరుగుతున్న క్రమంలో ఒకసారి జగన్, వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటన ఉన్న సమయంలో ఉన్నట్టుండిగా విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఒక బాంబు పేల్చారు. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ జగన్ కూడా అందుబాటులో లేని సమయంలో, విదేశాల్లో లండన్ పర్యటనలో ఉండే సమయంలో విజయసాయిరెడ్డి ఇలా ఎక్స్ వేదికగా రాజీనామా చేస్తానని ప్రకటించడం కొంత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతా ఉంది. ఉన్నట్టుండి విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దీని వెనుక ఏం జరుగుతుంది, అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితము జగన్ లండన్ పర్యటనకు వెళ్ళాడు. అంటే ఈ నెల 16న లండన్ పర్యటనకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఈ మధ్యకాలంలో ఏపీ పర్యటనకు వచ్చాడు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా చాలా గంటల సేపు కొంత రాజకీయాలు చర్చించారు. ఇది అయిపోయిన పర్యటన ముగిసిన కొద్ది రోజులకే ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు అంటే వైసీపీలో నంబర్ 2 గా చెప్పుకున్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించడం కొంత రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది.
ఎందుకు విజయసాయి రెడ్డిని ఏదో ప్రభావితం చేశారు, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. విజయసాయి రెడ్డి తన వ్యక్తిగతంగా తన మీద ఎవరి ప్రభావం లేదు, నేను తను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను, భవిష్యత్తులో ఇక వ్యవసాయం చేయదలుచుకుంటున్నాను అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టినప్పటికీ కానీ కొంత రాజకీయంగా మాత్రం ఇది ఆషామాషిగా లేదు, దీని వెంట ఏదో జరుగుతుందా అని చెప్పేసి కొంత ఇటు వైసీపీలో కావచ్చు ఏపీ రాజకీయ వర్గాల చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన ట్వీట్ లో కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నది. ఎందుకంటే నాకు గత 4 దశాబ్దాలుగా వైఎస్ జగన్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం ఉంది, వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో ట్రావెల్ చేశాను, 4 దశాబ్దాలుగా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. ఈ రోజు నేను ఎంపీగా ఉన్నానంటే కొంత ఢిల్లీలో రాజ్యసభలో అత్యున్నత పదవిలో ఉన్నంత కాలం దానికి వైఎస్ జగన్, వైఎస్ భారతి నాకు మంచి అవకాశం ఇచ్చారు, వాళ్ళు మంచిగా ఉండాలి, భవిష్యత్తులో కూడా జగన్ అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అంతతో కాకుండా ఇంకా భవిష్యత్తులో నేను ఇలాంటి రాజకీయాల్లో ఉన్నాను, ఇలాంటి రాజకీయ పదవులు నాకు అవసరం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి ప్రకటించడం కొంత అనుమానం సాగిస్తా ఉంది. ఎందుకు వైఎస్ ఇంకా చేయాలనుకున్నప్పుడు జగన్ చెప్పి చేశాడా, జగన్ చెప్పకుండా చేశాడా? వైసీ ఒకవేళ వైసీపీ అధినేత జగన్ ఇక్కడ ఉన్న సందర్భంలో లేకుండా విదేశీ పర్యటన ఉన్న సందర్భంలో రాజీనామా చేస్తానని ప్రకటించడం వెనుక ఉన్న మతలబ్ ఏందని చెప్పేసి కొంత ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో మరొక ముఖ్య నేత జగన్ కు మరింత అత్యంత దగ్గర సంబంధమైన వ్యక్తి అయోధ్య రామరెడ్డి కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఇది కూడా కొంత పెద్ద సెన్సేషన్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబానికి కావచ్చు, జగన్ కావచ్చు అత్యంత ఆప్తులుగా అంతరికంగా వస్తున్నారు. ఇలాంటి క్రమంలో వీళ్ళే రాజీనామా చేస్తే దాని ప్రభావం పార్టీపై పెద్ద స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి పార్టీ శ్రేణులు జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అయితే దీని వెనుక పొలిటికల్ మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? ఇటు బీజేపీ లేకపోతే లోకల్ గా టీడీపీ ఏదైనా వివాదాలు చంద్రబాబు గారు పంపుతున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైనా జనసేన ఏదైనా రాజకీయంగా కొంత వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే దాని ట్వీట్ లో కూడా చంద్రబాబుతో నాకు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్తూనే పవన్ కళ్యాణ్ తో కొంత నాకు సన్నిహితం ఉంది, మా స్నేహం చిరకాలం ఉంటుందని చెప్పేసి ఇటు విజయసాయి రెడ్డి కొంత ప్రకటించిన ట్వీట్ లో పెట్టడం కూడా కొంత చర్చ జరుగుతుంది. అంటే ఇతని ఆలోచన ఏమన్నా ఈ మధ్య జనసేన వైపు మన్నుతుందా అని చెప్పి చర్చ లేదు. ఎందుకంటే ఇంత ముందుకే వైసీపీకి సంబంధించి ఇట్లా కొంతమంది జగన్ సంబంధించి అత్యంత దగ్గర వ్యక్తులే జనసేనలో చేరిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదే విధంగా కొంతమంది లీడర్లు జనసేన వైపు చూస్తున్నట్టుంది. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి కావచ్చు, మిగతా నేతలు జనసేన వైపు ఏమైనా ర్యాలీ అవుతున్నారా, వైసీపీలో కీలక వ్యక్తులు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అదే జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం అవుతుంది. ఎందుకంటే ఒకవైపు అధినేత వైసీపీ అధినేత జగన్ లేని సందర్భంలో ఇట్లా కీలక నేతలు వైసీపీ అంతరంగికులు అని చెప్పుకునే వాళ్ళు, ఎందుకంటే వైసీపీ జగన్ కు అత్యంత సన్నిహితులు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనకు అందరు తెలిసిన విషయమే, జగన్ సంబంధించి సిబిఐ కేసుల్లో చాలా కేసులకు సంబంధించి విజయసాయి రెడ్డి కూడా కొద్ది రోజుల పాటు జైలుకు వెళ్ళాడు, ఆ కేసులో ఇరుక్కున్నాడు. అదేవిధంగా కేసులను కొంత డీల్ చేస్తున్న వ్యక్తి ఆ సంబంధించి మొత్తం వ్యవహారంలో కీలక వ్యక్తిగా ఉంటూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీకి వైసీపీకి జగన్ కు దూరంగా ఎందుకు జరుగుతున్నాడు, దీని వెనుక కారణం ఏంటని చెప్పేసి పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన పార్టీ కూడా విశ్లేషిస్తూ ఉంది. ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏపీ రాజకీయ పెద్ద ఏదైనా బ్లాస్ట్ జరగబోతుందా అంటే వైసీపీ కేంద్రంగా, జగన్ కేంద్రంగా. జగన్ ఇప్పటికే జగన్ సంబంధించిన కేసులు సిబిఐ విచారిస్తా ఉంది, కోర్టులు నడుస్తా ఉంది వ్యవహారం అంతా. దీనికి సంబంధించి ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద డెవలప్మెంట్ జరగబోతుందా? ఎందుకంటే ఇప్పటికే అధికార పక్షంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు పదే జగన్ పై ఉన్న సిబిఐ కేసులకు సంబంధించి పదే ప్రస్తావిస్తూ వస్తుంది. కోర్టులో కూడా దీనిపైన కొంత చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఏమైనా పురోగతి కనపడుతుందా? తిరిగి జగన్ కొంత ఇబ్బందికర వాతావరణం ఈ కేసులతో ఏర్పడే అవకాశం ఉందా? అది ముందుగానే పచ్చిగట్టి విజయసాయి రెడ్డి ఏమైనా తప్పుకుంటున్నాడా అనే ఒక చర్చ కూడా లేకపోలేదు. ఇదే సమయంలో వైసీపీ నుంచి కూడా కౌంటర్ వస్తుంది. ఇలాంటి నేతలు ఎంతో మంది ఉన్నా లేకుండా జగన్ ఒక్కడిగానే ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఒక్కడిగానే వచ్చాడు. జగన్ వైపు అందరూ జనాలు ఉన్నారు, లీడర్లు ముఖ్యం కాదు, వాళ్ళ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి ఇక్కడ వ్యక్తిగత కారణాలతో కొంతమంది లీడర్లు పదవులు అనుభవించి వెళ్తే వెళ్ళవచ్చు కాక, కానీ అల్టిమేట్ గా ప్రస్తుతం ఏపీలో జనాభా 40% ప్రజలు ఓటు బ్యాంకు వైసీపీకి అదేవిధంగా జగన్ కు అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో వైసీపీ మరింత బలంగా జనాల్లోకి రాబోతుంది. త్వరలోనే జగన్ కూడా లండన్ పర్యటన ముగించుకొని ఈ నెల శివరాత్రి మళ్ళీ వస్తాడు. అప్పుడు భవిష్యత్తులో పాదయాత్ర కావచ్చు ఏదైనా కార్యక్రమాలు చేపట్టి మరింత పార్టీ పరిస్థితులు కృషి చేస్తారని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.